ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఏటా కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఆనాడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి గ్రామాల్లో తిరుగుతూ రాష్ట్రంలో ఉన్నటువంటి వారందరికీ కూడా ముద్దులు పెడుతూ అనేక అబద్ధపు హామీలు ఇచ్చారని అన్నారు తిరుమల నాయుడు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాల 9 నెలలు గడుస్తున్నా ఎన్ని జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు, ఎంతమంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగాల అవకాశాలు కల్పించారో చెప్పాలని డిమాండ్ చేశారు తెలుగు యువత అధ్యక్షుడు కాకర్ల తిరుమల నాయుడు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఏటా కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పేసి ఆనాడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి గ్రామాన కూడా తిరుగుతూ రాష్ట్రంలో ఉన్నటువంటి వారందరికీ కూడా ముద్దులు పెడుతూ అనేక అబద్ధపు హామీలు ఇవ్వడం జరిగింది. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికి దాదాపు 4 సంవత్సరాల 9 నెలలు ఆయన అధికారం తీసుకుంటే ఎన్ని జాబ్ క్యాలెండర్లు మీరు రిలీజ్ చేశారు, ఎంతమందికి నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారో బహిర్గతం చేయమని చెప్పేసి కూడా ఈరోజు తెలుగు యువతగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ఈ రాష్ట్రంలో బీటెక్లు చదివిన వాళ్ళకి, డిగ్రీలు చదివిన వాళ్ళకి, పీజీలు చదివిన వాళ్ళకి ఎక్కడ కూడా ఉద్యోగాలు రాలేదు, కానీ మీ పార్టీ జెండా మోసి మీకు భజన చేసినటువంటి నాయకులకు మాత్రం ప్రతి సంవత్సరం కూడా లక్షలాది రూపాయలతోటి ప్రభుత్వ వాహనాలతోటి వాళ్ళు అనుభవించే విధంగా ఈరోజు వారికి మీరు నామినేటెడ్ పదవులు ఇచ్చారే తప్ప మీ పార్టీ నాయకులకు మీరు నామినేటెడ్ పదవులు ఇచ్చే దాంట్లో తీసుకున్న శ్రద్ధ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులకు మీరు ఉద్యోగ అవకాశాలు కల్పించే దాంట్లో తీసుకోలేదని చెప్పి మేము అభిప్రాయపడుతూ, అదేవిధంగా ఎలక్షన్స్ మేనిఫెస్టోలో కూడా మీరు కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో ప్రతి పరిశ్రమల్లో కూడా స్థానికంగా ఉండేటటువంటి నిరుద్యోగ యువకులకు 70% కూడా మేము రిజర్వేషన్స్ ఇస్తామని చెప్పేసి ఆ ప్రైవేట్ సంస్థల యాజమాన్యంతో కూడా మేము మాట్లాడి ఒప్పిస్తామని చెప్పేసి మీరు ప్రభుత్వ చట్టం చేస్తానని చెప్పేసి కూడా మీరు ప్రభుత్వానికి రాకముందు మీరు హామీలు ఇచ్చారు. మరి ఈరోజు ఉమ్మడి నెల్లూరు జిల్లా కింద తీసుకుంటే ఉండేటటువంటి పరిశ్రమల్లో ఎంతమంది నిరుద్యోగులకు మీరు అవకాశాలు కల్పించారని చెప్పేసి కూడా స్థానికంగా ఉండేవారికి కూడా మీరు ఆ డేటాను కూడా ఆ చిట్టాను బయటపెట్టమని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా అభిప్రాయపడతా ఉన్నాం. కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిరుద్యోగ యువకులకు చేసింది శూన్యం. కాబట్టి 3 నెలల్లో ప్రభుత్వం కూలిపోబోతుంది. పెద్ద ఎత్తున కూడా ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువకులు ఆగ్రహంగా ఉన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం కూడా ప్రతి నెల కూడా నెలకి 3,000 రూపాయలు చొప్పున రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులకు నిరుద్యోగ భృతి ఇచ్చేవాళ్ళు. వాళ్ళు ఏదన్నా ఒక నోటిఫికేషన్కి అప్లై చేయాలన్నా అప్లికేషన్స్ వాటికి సంబంధించినటువంటి ఎక్స్పెన్సెస్ కోసం ఇస్తే ఈయన అధికారంలోకి రాగానే ఆ నిరుద్యోగ భృతిని కూడా రద్దు చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా ఈ ముఖ్యమంత్రి అబద్ధాల ముఖ్యమంత్రిని ఇంటికి పంపేందుకు కూడా రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులు సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నాం. అదే చెప్తున్నాను. నేనేమంటానంటే ఇప్పుడు ఆయన అధికారంలోకి జాబ్ క్యాలెండర్ రూపంలో ఆయన చెప్పినటువంటి మాట ప్రతిపక్ష నాయకుడుగా రాష్ట్రంలో ఉన్న ఖాళీగా ఉన్నటువంటి 2,34,000 మందికి ఉద్యోగాలు భర్తీ చేస్తానన్నారు. బీటెక్లు చదివిన వాళ్ళకి, ఎంసీఏలు చదివిన వాళ్ళకి, ఎంబీఏలు చదివిన వాళ్ళకి, పీజీ చేసిన వాళ్ళకి, డిగ్రీలు చేసిన వారికి ఆయన ఇచ్చినటువంటి ఉద్యోగం ఏంటంటే మన వాలంటీర్ల కింద నెలకు 5,000 రూపాయలు ఇచ్చేసి అది కూడా ప్రభుత్వ ఉద్యోగం కింద చూపించే పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. మేమేమంటామంటే ఖాళీగా ఉన్న ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు, ఎడ్యుకేషన్ కానీ ఇరిగేషన్ కానీ శాఖల్లో ఉద్యోగాలు తీసుకుంటే ఆయన భర్తీ చేసింది శూన్యం. ఎంత బాధాకరమైన విషయం ఏంటంటే మొన్న రిలీజ్ చేసినటువంటి ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్లో ఏదైతే ఖాళీగా ఉన్న పోస్టులు ఇచ్చారో వాటికి అసలు మెయిన్ ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుందో కూడా షెడ్యూల్లో పొందపరచలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఈరోజు ప్రిలిమ్స్కి డేట్ ఇచ్చారు, మెయిన్స్కి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు డేట్? మీరు ఏంటి మీకు అంటే అప్పుడు మీ ప్రభుత్వం పోతుందని మీరు ఏమైనా అభిప్రాయపడుతున్నారా? ఒక షెడ్యూల్ అనేది, ఒక నోటిఫికేషన్ అనేది ఇస్తే పలానా డేట్లో నోటిఫికేషన్ ఇస్తున్నాం, పలానా డేట్లో ప్రిలిమ్స్ పెడతాం, పలానా రోజున మేము మెయిన్స్ పెడతాం, ప్రిలిమ్స్లో ఈ కట్ ఆఫ్, ఈ రిజర్వేషన్, ఈ రోస్టర్ పద్ధతులు అని చెప్పేసి ఒక నోటిఫికేషన్ ఇస్తారు. మెయిన్స్ ఎగ్జామ్ డేట్ లేనటువంటి నోటిఫికేషన్ నేను ఇప్పటివరకు చూడలేదు. కాబట్టి ఈరోజు ప్రభుత్వానికి రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకుల పట్ల ఉండేటటువంటి కక్షపూరితమైన ఏదైతే స్వభావం ఉందో ఈ నోటిఫికేషన్లో ఏర్పడుతుందని చెప్పి తెలియజేస్తున్నాం.